ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి మొదటి భాగం. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. శీర్షిక శ్రీ షిరిడి సాయి కల్చరల్ అసోసియేషన్ వారి పరిపూర్ణ ఉవాచ. తరువాయి భాగం. తరువాత గొలగముడి వెంకయ్యస్వామి వారికి 205 పాటలు రాసి 12 పాటలు తన స్వీయ స్వరకల్పనలో అద్భుతంగా యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి, నందిని, సుగంధిని వారిచే పాడించి 24/11/2023 సంవత్సరమున గొలగముడి దేవస్థానం యొక్క ఈవో గారి ద్వారా తను గొలగముడి వెంకయ్యస్వామి వారికి 12 వెంకయ్యస్వామి పాటలను అంకితం గావించారు. మరలా వెంకటేశ్వర స్వామి వారిపై 55 పాటలు రాసి 12 పాటలు సీడీ చేసి రిలీజునకు రెడీగా ఉంచారు. ఇంతటి తన ప్రస్థానమును 27/12/2023 నుండి 28/12/2023 వరకు 85 పాటలు రాసిన వెంకయ్యస్వామి పాటలను ఆల్ ఆంధ్ర వెంకయ్యస్వామి భక్తజన సత్సంగంలో మరలా 27/12/2024 నుండి 28/12/2024 జరుగు సత్సంగ సమయమునకు వెంకయ్యస్వామి పాటలను పుస్తక రూపమున ప్రతి వెంకయ్యస్వామి వారి దేవాలయానికి, ఆశ్రమాలకు అందించగలనని ప్రతిజ్ఞ పూనారు. ఇలా తను భక్త విధేయుడైన షిరిడీ సాయిబాబా వారి ద్వారా వెంకటేశ్వర స్వామి సన్నిధికి, ఆ తర్వాత గొలగముడి వెంకయ్యస్వామి సన్నిధికి పరుగు తీసిన విజయభాస్కర్ రెడ్డికి గొలగముడి వెంకయ్యస్వామి తనకు 205 పాటలు ఎప్పుడు రాశారో విజయభాస్కర్ రెడ్డి గారిని అది అనువుగా తీసుకొని భాస్కర్ రెడ్డి గారికి పెద్ద పరీక్ష పెట్టారు. 12/3/2024 వెంకయ్యస్వామి పాటలు రాయగలిగిన తర్వాత గొలగముడి వెంకయ్యస్వామి వారు తన అవతార సుభాషితాలను 2500 వరకు రాయించి విజయభాస్కర్ రెడ్డి గారిని ఆ పరీక్ష యందు పాస్ చేశారు. ఎప్పుడైతే ఆ మహావిష్ణు స్వరూపుడు, ఆదినారాయణుడు అయినటువంటి వెంకయ్యస్వామి వారు పెట్టిన నామస్తోత్రాన్ని రాసి స్వామికి వినిపించి ఆ పరీక్ష ద్వారా నెగ్గుకు వచ్చిన విజయభాస్కర్ రెడ్డికి వెంకయ్యస్వామి వారు ఒక ప్రమోషన్ ఇచ్చారు. ఆ ప్రమోషన్ ఏమిటంటే సర్వజనుల సమపాక్షి, అనంతకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆనంద నీరాజన భారతి, అస్కలంక బ్రహ్మచారి అయినటువంటి వనితావణి, జగజ్జనని, ఈ భూమి దాత్రి, అహర్నిశలు శ్రమించిన శుభమంగళదాయకి అయినటువంటి కాంతమ్మ తల్లి దగ్గరకు పంపి ఆ మహాసాధ్వి శిరోమణి వారి జన్మధరాతంతువు అయినటువంటి కిరణ్మయి యొక్క జీవిత సఫలీకృత లీలా వినోదాలను తెలుసుకొని లిఖించమని పంపి అతని ఆలోచనలను ఒక చక్కటి త్రోవన ముడివేసి ప్రతి శనివారము తన ఇంటి నుండి గొలగముడికి 19 వారాలు నడిపించి కాంతమ్మ తల్లి నీకు అమ్మ, నాకు అమ్మ, ఆ పరమేశ్వరుడికి అమ్మ అని ఒక బ్రహ్మమానసమైన మాటతో విజయభాస్కర్ రెడ్డిని ఉన్నతమైన బాటను నడిపించి కాంతమ్మ తల్లి నడుపుతున్న ఇంద్రధనుసు పల్లకి ఎక్కించినారనటలో సందేహం లేదు. 1988 సంవత్సరంలో ఫతేఖాన్పేట వినాయక గుడి దగ్గర మా షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ తరపున వెంకయ్యస్వామి వారి ఆరాధన మహోత్సవంలో పాల్గొన్న వరికుటి రమణారెడ్డి గారు మా ట్రూపును 1988 సంవత్సరం ఆ కార్యక్రమంలో కలిసి ఇటీవల డేగపూడిలో వెంకయ్యస్వామి ఆశ్రమంను నిర్మించాము, మీరందరూ ఒకరోజు మా ఆశ్రమానికి రండి, వెంకయ్యస్వామి దగ్గర మీ భజన చేయమని ఆహ్వానించారు. అలా మాకు 1988 సంవత్సరంలోనే పరిచయమున్న డేగపూడి ప్రాంతము శ్రీ ఓంకారాశ్రమ సముదాయము మరలా మా విజయభాస్కర్ రెడ్డి గారి ద్వారా కాంతమ్మ తల్లి తన జీవిత విశేషాలను రచయింపజేసే స్థాయికి చేర్చింది. మా బృందంలోని ముఖ్య సభ్యులు విజయభాస్కర్ రెడ్డి ఎదుగుట మా షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ వారికి ఎంతో ఎంతో ఆనందదాయకం. ఆ కాంతమ్మ తల్లి గత 25 సంవత్సరముల నుండి కూడా తను చరిత్ర రాసేందుకు వచ్చిన వారిని సైతం వద్దని నిరాకరించిన ఆ తల్లి మా అనుంగు సోదరుడు, మాలో ఒకరు, షిరిడీ సాయిబాబా వారి పాదరేణువు అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి ఇలా ఎదుగుట మాకు సంతోషమే కాక మా 5 మంది గత 37 సంవత్సరములుగా తల్లిదండ్రులు వేరైనా మేము 5 మందిమి ఒక తల్లి బిడ్డల వలె
దైవ సాన్నిధ్యంపై నిలిచినందుకు మా పూర్వజన్మ సుకృతముగా భావించి ఆ అమ్మ కాంతమ్మ తల్లి ఆశీస్సులను పొందుటకు కాంతమ్మ తల్లి నడుపుతున్న ఇంద్రధనుస్సు పల్లకి మేమంతా ఎక్కవలనని ఆశిస్తూ శ్రీ భక్త అవధూత కాంతమ్మ తల్లి స్వచరిత్రలో పాలు పంచుకున్నందుకు మాకు ఎంతెంతో ఆనందంగా ఉన్నది. ఇట్లు శ్రీ షిరిడీ సాయి కల్చరల్ అసోసియేషన్ నెల్లూరు, శ్రీ చక్రాల సరస్వతి పెద్ద చెరుకూరు, యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి పడారుపల్లి, దుర్గం మధుసూదన్ మూలపేట, మహంకాళి వెంకటరమణ కామాటి వీధి, గువ్వల ప్రభాకర్ బాలాజీనగర్. ఇక ఇప్పుడు మన ముందు ఆగి ఉన్న అవధూత కాంతమ్మ తల్లి ఇంద్రధనుస్సు పల్లకీలో మనల్ని కూడా ఎక్కించుకోమని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఈ గ్రంథాన్ని అవలోకనం చేద్దాం. శీర్షిక శివోహం శివం శివం. అవనిలో శివునిలా శివకుమారి. శివకుమారి కాదు శివోహం. శివోహం కాదు శివం శివం. నేను శివమ్మనైపోతానని పలికిన ఆ తల్లి కలలలో కలకాలం గుర్తుండిపోయేలా ఆ అవతార రూపిణి తనను తాను మలుచుకున్న విధానం, తన వారిని పరవారిని సైతం చేరదీసి వారికి అమ్మ అందించిన కానుకలు చిరస్మరణీయములు. అద్వైత జ్ఞాన సౌరభాల సంపదకి సహజ సౌజన్యాన్ని పరిపూర్ణంగా అందించి జీవ బ్రహ్మైక్య సాధనకు స్వాగతం పలికి అంతరంగాన్ని అంతరిక్షంలో అనుసంధానం చేసి ఆధ్యాత్మిక భావాలు, ఆధ్యాత్మిక అనుచరణలకు స్వాగతం పలికి పరిపరి విధాల ప్రజ్ఞాశాలి అయిన పరమ సాధ్విమణి, అపర శక్తి స్వరూపిణి అయిన శ్రీ కాంతాదేవి చండ ప్రచండ మండలాలంకృతి అయి అద్వితీయ అద్వైత జ్ఞాన సౌరజాల మంత్రాక్షరి అయి నాటి ఆదిగురువు కాంతాదేవి తాను చరించి వచించి ప్రవచించిన వాంగ్మయామృత భాండాగారాన్ని పరధర్మం సమాధి చేస్తే ఆ సమాధి గోడలను బద్దలు కొట్టుకొని నేటి సమాజం ఎలా ఉంది, ఆ సమాజం ఎలా ఉంటుంది, ఆ సమాజ స్థాపనలో ఆ ఆధ్యాత్మిక వాంగ్మయామృతాన్ని ఎలా పునరుద్ధరింపచేద్దాం, ఎలా పునర్జీవింపచేద్దాం, ఈ భారతావనిని ఎలా చైతన్య చారలతో ఎలా నింపుదామని అవనిలో శివునిలా తాను శివకుమారిలా జన్మనొంది ఈ సువిశాల భూభాగమున మానవ కాంతవలే దిగంబర దేవతగా నడయాడి సిగ్గు లజ్జ మానము అభిమానమును విడిచిన మానవ జాతిని మేల్కొలుటకు తాను సంచారిణి అయి ఈ మారుతున్న లోకంలో అసత్యానికి విలువలు పెరిగి సత్యానికి విలువలు తరిగిన ఈ సభ్య సమాజ స్థాపనలో తన నైతిక విలువలను మరిచిన మానవుడు మాధవుడిగా, పశుత్వం పశుపతిగా, ఇంద్రియలోనుడు జితేంద్రియుడిగా ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఉద్ధరింపబడుటకు అవతరించిన అపర శక్తి స్వరూపానంద భారతి అయిన అమ్మ కాంతాదేవి మాత తాను సమర్థవంతమైన భావాలతో పరిపూర్ణమైన మనసాన్వేషి అయిన ఆ తల్లి తన భక్తి బంధువులకు తన మనసులోని మాటలతో స్తోమత సమర్థత కేవలం సత్యానికి దూరం కాకూడదు అని తలచి తన భక్త పరివారము ఇతరోత్ర ఎన్ని సాధనలు చేసినా ఎంతగా భక్తి పారవస్యంలో మునిగి తేలినా సత్యానుష్ఠానం కావింపబడకుండా సాధకుడు ముక్తిని మోక్షాన్ని పొందడం అసాధ్యం అని తన భక్తులకు పరిజ్ఞాన పరిపూర్ణతను పరిపూర్ణంగా వారి వారి మనసులకు అర్థమగుటకు పరిజ్ఞాన పుటలను అర్థం చేసుకున్నటకు ఆ తల్లి కాంతాదేవి చీపురు కట్టను చేతబట్టినది. ఆ చీపురు కట్టతో కాంతమ్మ తల్లి మన మనసులను ఎలా శుభ్రం చేసింది అనే విషయాలను మనము వచ్చే భాగంలో చెప్పుకుందాము. అవధూత శ్రీ డేగపూడి శ్రీ లక్ష్మీకాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.